ఈ వారం మన అతిథి దాదాపు 42 సంవత్సరాలు అజ్ఞాతులు ఉన్న రీజనల్ కమిటీ మెంబర్ కోటి పురుషోత్తం. కోటి పురుషోత్తం గారు ఎందుకు ఉద్యమంలోకి వెళ్ళారు, ఉద్యమంలోకి వెళ్ళిన తర్వాత అతను అనుకుంది సాధించారా లేదా, తిరిగి ఎందుకు జనజీవన శ్రమంతులు కలిశారు, ఇప్పుడున్న యువతకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అనే విషయాల్ని పురుషోత్తం గారు అడిగి తెలుసుకున్నాం. పురుషోత్తం గారు నమస్కారం. నమస్తే. పురుషోత్తం గారు, మీ ప్రొఫైల్ చూస్తుంటే బాగా చదువుకున్నారు, దాదాపు 43 సంవత్సరాలు ఉద్యమంలో ఉన్నారు. అంటే దేనికోసం అప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వెళ్ళారా, లేదా అక్కడ పెత్తందారు పోకళ్ళు కానీ దోపిడీదారులు ఆ దోపిడీల నుంచి అడ్డుకోవడానికి వెళ్ళారా, లేదా తుపాకీ పట్టుకొని సరదాగా ఉండాలని వెళ్ళారా? మొత్తానికైతే మీరు వెళ్ళి 43 సంవత్సరాలు ఏం సాధించారు, బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మీ పరిస్థితి ఏ విధంగా ఉంది, అంతేకాకుండా అక్కడ అడవిలో ఉన్నప్పుడు మీరు పడ్డ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి, బయటకు వచ్చిన తర్వాత బాగుందా, తిరిగి అక్కడికి వెళ్ళాలనిపిస్తుందా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు ఒకసారి మీ కుటుంబ నేపథ్యం చెప్పు. మా సొంత ఊరు హైదరాబాద్. మా ఫాదర్ గౌలిపుర, మా మదర్ బోలక్పూర్. నేను ఇస్లాం హై స్కూల్లో హెచ్ఎస్సి చేశాను. తర్వాత బీఓఎల్ వరకు ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజ్ చదివాను. ఎంఏ హిస్టరీ ఓపెన్గా చేశాను. ఈ రాజకీయాలు రావడానికి మూల కారణము సాహిత్యం. యాక్చువల్గా నేను 60s తెలంగాణ ఉద్యమం 69లో వచ్చినప్పుడు, అప్పటికి నాకు సాహిత్యం అన్నప్పుడు కథలు, నవలలు ఇలాంటివి ఎక్కువ చదివేవాడిని. 69 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత ఆ సంవత్సరాల కాలం ఆ ఉద్యమంలో పూర్తిగా మునిగి తేలాం. దాంతో ఇక ఆ సాహిత్యం ఒకటి సరిపోలేదు, ఇంకా వేరే సాహిత్యాన్ని మేము అన్వేషించాల్సి వచ్చింది. అట్లా చిక్కడపల్లి లైబ్రరీ, సిటీ సెంట్రల్ లైబ్రరీ, స్టేట్ సెంట్రల్ లైబ్రరీ, ఈ పుస్తకాలన్నీ కూడా చదవటం అనేది ప్రధానమైన లక్ష్యం. అట్లా ఏంటంటే ఈ పుస్తకాలు చదువుతున్న కాలంలో 73లో నేను ఈ లెఫ్ట్ సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. అప్పటిదాకా నేను ప్రేమ్చంద్, గోపీచంద్, విశ్వనాథ సత్యనారాయణ ఇలాంటి రచనలు ఎక్కువ చదివేవాడిని. దాదాపు శరత్చంద్ర రచనలనే చదివి ఉంటాను. అలా సాహిత్యంలోంచి నేను మార్క్సిజం వైపు అడుగుపెట్టాను. నేను పీడన దోపిడీ ఇలాంటివి మేము ఎక్కడ చూడలేదు. మా పీడన దోపిడీ అంటే ప్రత్యేకమైన ఉద్యమమే మాకు పీడన ఆనాటికి. ఇంకా బస్తీలో ఉండే బస్తీ పాలిటిక్స్లో అంతా మేము తిరుగుబాటు చేయాల్సిన పరిస్థితులు మాకు లేవు. ఆ 69 ఉద్యమం మాకు ఒక దారి. ఎప్పుడైతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయిపోయిందో, మేము అనుకున్న తెలంగాణ రాకపోయేసరికి ఇంకా ఏంటి భవిష్యత్తు, ఏంటి తెలంగాణ రావట్లేదు, వచ్చే అవకాశాలు కనిపించట్లేదు అన్నప్పుడు శ్రీకాకుళం ఉద్యమం అనేది అప్పుడే అది కూడా జరిగి ఆగిపోయి ఉంది, దెబ్బతినిపోయి ఉంది. ఈ దారి బెటర్గా ఉంటుంది, ప్రత్యేక తెలంగాణ వల్ల ఇది ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ వచ్చే ఛాన్సెస్ లేవు అని అటు మార్క్సిజం వైపు అనేది, అంటే ఉద్యమాన్ని చూసి ముందు చదువు, సాహిత్యం, రాజకీయాలు చదువుకోవడం, నెక్స్ట్ ఉద్యమాలను చూడటం, అట్లా ఇన్స్పైర్ అయ్యి మేము ఈ పాలిటిక్స్లోకి వచ్చాం. కానీ ఈ పర్సనల్గా మీకు అంటే పర్సనల్గా కాకుండా ఉద్యమం కోసం వెళ్ళారు. ఆ ఉద్యమాలకి తీసుకువెళ్ళడానికి మీకు ఎవరైనా వ్యక్తులు సహకరించారు? వ్యక్తులు అన్నప్పుడు ప్రత్యేకంగా ఎవరు లేరు. ఒకటి చెప్పాలంటే సాహిత్యం, అక్కడ సాహిత్యమే మొదట. నాకు బాగా ఇన్స్పైర్ చేసి సృజన పత్రిక వరవరవర పుస్తకం 1972లో నేను చిక్కడపల్లి లైబ్రరీలో చూశాను. అది ఒక టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ సృజన చూసిన తర్వాత ఇలా సాహిత్యం ఉంటుంది అనుకో, అప్పటికి దిగంబర్ కోలు వచ్చేసారు. నెక్స్ట్ జర్నలిస్టు సుబ్బారాయుడు గారు అని ఒక ఆయన ఉండేవారు, ఆయన ఆంధ్రభూమిలో పనిచేస్తుండేవారు. ఆయన ఎంఎన్ రాయ్ నుంచి మార్క్సిజం వరకు ఆయన పుస్తకాలు అందించారు. ఆయన అలా చదవడం ద్వారా, అంటే పుస్తకాల నుంచి ఇన్స్పైర్ అయ్యి పాలిటిక్స్లో రావటము, ఉద్యమాలను చూడటం. ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం, శ్రీకాకుళం ఉద్యమం. శ్రీకాకుళం ఉద్యమం వచ్చిపోయిన తర్వాత అది ఇన్స్పైరింగ్గా ఉండేది. అట్లా నేను యాక్చువల్గా ఇది లెఫ్ట్ రాజకీయాలు రావడానికి మూల కారణము సాహిత్యము, ఉద్యమాలు. ఓకే, శ్రీకాకుళం ఉద్యమం మీకు అదొక ప్రేరణ అనుకోవచ్చు. అవును, శ్రీకాకుళం ఉద్యమము ప్రేరణతోనే ఇక మేము లెఫ్ట్లో యాక్టివిటీస్కి ఇక మళ్ళీ రివైవ్ చేయాలి, శ్రీకాకుళం ఉద్యమం, నక్సల్ ఉద్యమం మళ్ళీ రివైవ్ కావాలి అనేసి అట్లా పాలిటిక్స్లోకి వెళ్ళి
కల్చరల్ ఫ్రంట్లో నేను అప్పటికి కొన్ని కథలు రాశాను, వ్యాసాలు రాశాను, నాటకాలు రాశాను. అట్లా కల్చరల్ యాక్టివిటీతో 73, 74, 75 ఎమర్జెన్సీ వరకు అప్పుడు జీవనాడ పత్రిక వచ్చేది. జీవనాడ పత్రికలో కథలు వచ్చేవి, నాటికలు అక్కడ వాళ్ళే ప్రదర్శించేవాళ్ళు. అలా సాహిత్యమే, మళ్ళీ ఇది కూడా సాహిత్య ప్రకారంగా ఉండేది. 75 జూన్లో ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అప్పుడు నేను ఫుల్ టైమర్గా వాడితో పాటు నేను అండర్గ్రౌండ్ అయిపోయాను. నా మీద అప్పుడు హైదరాబాద్లో కూడా మీ మీద అప్పుడు కేసులు అరెస్ట్ అవ్వడం కూడా జరిగింది. లేదు, అప్పుడేం అరెస్ట్ లేవు. 69లో తెలంగాణ ఉద్యమాలు అరెస్టులు ఉన్నాయి. ఈ మళ్ళా లెఫ్ట్ 73 తర్వాత అరెస్టులు, 69తోనే తెలంగాణ ఉద్యమంతో అరెస్టు ఆగిపోయినాయి, అక్కడికే ఆగిపోయినాయి. ఇక మన 73, 74లో సాహిత్యం, కథలు, నాటికలు ఇవి రాయటం కాబట్టి దీంట్లో ఈ ప్రాబ్లమ్స్ రాలేదు, అరెస్టులు ఏం లేవు. అరెస్ట్ అయ్యే పరిస్థితులు వచ్చాయి కానీ ఇప్పుడు అరెస్ట్ చేయలేవు. ఎమర్జెన్సీకి కూడా నా మీద అప్పుడు వాంటెడ్ కాదు, కేసులు ఏం లేవు. అయినా ఒక పద్ధతి ప్రకారం అందరూ యూజీకి వెళ్ళాలంటే అప్పుడు అందరితో పాటు మేము యూజీకి పోయాం. అప్పుడు యూజీకి మాకు కొత్త, యూజీ అంటే తెలియదు. ఇక అదొక 3 సంవత్సరాలు గడిచిపోయింది. మీకు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు ఒక పెద్ద వ్యక్తి వచ్చి మిమ్మల్ని విడిపించుకెళ్ళడం అనేది ఇక్కడ హైదరాబాద్? అవును, అది 69లో జరిగింది. కేఎస్ నారాయణ అని ఎమ్మెల్యే, ఆయన మా ప్రాంతానికి ఎమ్మెల్యే. ఆయనకి ఏంటంటే వాళ్ళు 3 days అయినా వదలలేదు. మామూలు లోకల్ లీడర్స్ పోయారు, లోకల్ లీడర్స్ వచ్చిర్రు, వాళ్ళు వస్తే వాళ్ళకి వదలలేదు. వదిలిపోతే మళ్ళా పోయి వాళ్ళ ఎమ్మెల్యేకి చెప్పారు. ఎమ్మెల్యే మాకేంటి, గెస్ట్ ఆఫీసర్ అయినా ఏ అవసరమైనా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఆయన కూడా వస్తుపోతుండేవాడు. ఆయన వచ్చిన తర్వాతే వదిలేరు, కేసు పెట్టలేదు కానీ కొట్టారు. అంటే తెలంగాణ ఉద్యమంలో తిరగొద్దని, నువ్వు తిరగొద్దు, మళ్ళీ కనిపించొద్దు అని. నేను తిరుగుతాను, ఇక అదే మొండితనం. అది స్కూల్ డేస్. ఇక 69 అంటే 19 సంవత్సరాల వయసు నాకు. అంటే పోలీసుల చేతులు దెబ్బలు తిన్నప్పుడు ఉద్యమం చేయాలి అని ఇంకా మరింత కసి పెరిగింది. ఇక అది తప్పనిసరిగా పెరిగింది. ఎట్లా చేయాల్సింది, వీళ్ళు వద్దన్నారు కదా, చేసి చూపిస్తాం, తెలంగాణ ఎలా రాదో చూస్తాం అని అట్లా పెరిగింది. కానీ దెబ్బలు వాళ్ళు ఆ విధంగా చిత్రహింసలు పట్టడమే ఒక ప్రేరణ కారణం అనుకోవచ్చా? అంటే యాక్చువల్గా చిత్రహింసలు అంటే వాళ్ళు కొట్టేయండి, స్కూల్లో హెడ్ మాస్టర్ కొట్టారు, చేతులు నలగొట్టేశారు, కర్రలు పెట్టేసి చేయి ఇలా పెట్టారు, ఇటు 20-30 బాధేసేవాడు, కాళ్ళ మీద కొట్టేసేవాడు. అంటే స్కూల్లో డ్రిల్ మాస్టర్ కొట్టినట్టే. అయితే చాలాసేపు కొట్టేవాడు, చాలా నొప్పులు వేసే, మంటలు, కేకలు పెట్టేసేవాళ్ళు. అట్లా ఈ సూదురు గురి గుచ్చటం అలాంటి చిత్రహింసలు కాదు, కొట్టడమే. అన్నం పెట్టకపోవటం, టిఫిన్ పెట్టకపోవడం, అలా కూర్చోబెడతాం. నువ్వు ఎప్పుడు ఆపితే అప్పుడు నువ్వు చెప్పు, నోటెమ్మటి రావాలి, నేను తిరగను అంటే చాలా. నేను మాట ఇవ్వలేదు. అట్లా 5 days తర్వాత ఆయన కేసు ఆయన వచ్చిన తర్వాత వచ్చింది. ఓకే, తర్వాత శ్రీకాకుళం ఉద్యమం తర్వాత కలిసిన తర్వాత మీలో మరింత బలం వచ్చింది. శ్రీకాకుళం ఉద్యమం తర్వాత దాంట్లో కంటిన్యూ చేయాలనుకున్నాను. ఎమర్జెన్సీ కాలంలో యూజీలు ఉండటము, ముఖ్యంగా దివిసీమలో జరిగిన ఉప్పెనలో పాల్గొనటము, అది చాలా దారుణమైన సంఘటనలు. అవి వేలాది మంది చనిపోవటము, పశువులు, మనుషులు, గ్రామాలే మాయమైపోయినాయి. అక్కడ ఒక 6-7 months నేను ఉండి పనిచేయటం వల్ల కూడా ఇంకా జనానికి ఇట్లాంటి పరిస్థితుల్లో జనం ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఇంకేమైనా చేయాలి, వాళ్ళకి ఉపయోగపడే పనులు చేయాలి అనేది ఉప్పెన నుంచి నేను నేర్చుకుంది. అదే అట్లా ఏంటంటే 79లో బయటకు వచ్చిన తర్వాత, అంటే 79లో ఏంది అంత లీగల్, జనతా పార్టీ సెంటర్లో వచ్చింది, ఇక్కడ కాంగ్రెస్ వచ్చింది, లీగల్ అవకాశాలు ఉన్నాయి, లీగల్గా పనిచేయడం అనేది మొదలై నేను మళ్ళీ టీచర్గా వెళ్ళిపోయి, అప్పుడు ఈ కండిషన్స్లో గుడిసెల పోరాటాలు వచ్చాయి హైదరాబాద్లో. అప్పుడే అడ్డగుట్ట గుడిసెలు వేయటం, రసూల్పుర, వినాయక్ నగర్, ఇట్లా గుడిసె పోరాటాలు. అసలు ఆ 2-3 సంవత్సరాలు ఆ గుడిసెల పోరాటాలు కూడా తిరగడం సరిపోయింది. ఇంకా వేరే వైపు మార్క్స్ చదివే పుస్తకాలు కూడా టైం లేకుండా. అట్లా ఏంటంటే 81 వరకు నేను గుడిసెల పోరాటాల్లోనే మునిగి తేలాను. 3 years హెడ్ మాస్టర్గా పనిచేస్తూ. నెక్స్ట్ కేఎస్ వాళ్ళతో 81లో నాకు వాళ్ళతో పరిచయం ఏర్పడిన తర్వాత, 82లో ఆయన అరెస్ట్ అయిన తర్వాత, 82 January 2nd ఆయన అరెస్ట్ అయిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ January 4th నుంచి యూజీకి వెళ్ళిపోమంటే యూజీకి వెళ్ళిపోయాను. అంటే కేఎస్ గారితో పరిచయం మీకు ఎక్కడ జరిగింది? ఆయన ఇచ్చిన ప్రేరణకి ఏ విధంగా ఉంటుంది? మొదటి పరిచయం అంటే మల్లోజుల కోటేశ్వరరావు నా మొదటి పరిచయం. నెక్స్ట్ కేజీ సత్యమూర్తి నెక్స్ట్ పరిచయం. వాళ్ళిద్దరు నాతో డిస్కస్ చేశారు, మీరు చేరండి పార్టీలో వచ్చారు, మన వాళ్ళు కోరారు. అప్పుడు నేను గుడిసేపురంలో జన సంఘర్షణ సమితి అనే ఒక సంస్థలో పనిచేస్తున్నాను, జస్ట్ ఒక ఆర్గనైజేషన్.
ఇంకా వాళ్ళు చెప్పిన తర్వాత నేను కొంచెం ఆలోచిస్తూ వచ్చాను, మళ్ళీ ఆ పార్టీలోకి వెళ్ళాలా వద్దా అని ఆలోచించిన తర్వాత ఇంద్రవెల్లి సంఘటన జరిగింది 81 ఏప్రిల్. అది ఒక చేంజ్ తీసుకొచ్చింది. ఒకళ్ళు ఇంద్రవెల్లి జరగకపోతే నా రూట్ ఎలా ఉండదో నేను చెప్పలేను, కానీ ఇంద్రవెల్లి సంఘటన జరిగి ఎప్పుడైతే ట్రైబ్స్ని 11 మందిని కాల్ చేశారో, ఒక బహిరంగ సభకు వచ్చే వాళ్ళని చంపేయడం ఎంత ఘోరం ఇది. ఇక మనం గుడిసె పోవడం అంటే ఈయనే కూర్చోవటం ఎందుకు, మనం చేయలేకపోయినా ఇంకా ముందుకెళ్ళి చేద్దాం అని అట్లా నేను ఏం చేశానంటే. కానీ ఇంద్రవల్లి ఘటన సభకు వచ్చిన వాళ్ళు కాల్చారు మీరంటున్నారు, కానీ అప్పుడున్న ఒక ఎస్పీ చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఆ సభకి బందోబస్తుకు వెళ్తే మా మీద వాళ్ళు రాళ్ళు దాడి చేసినప్పుడు మేము ఎదురుకాల్పు జరపాల్సి వచ్చిందంటూ చెప్తున్నారు. దాని వెనక దాడి జరపడానికి గిరిజనులు ముందు పెట్టి కొంతమంది నక్సల్ నాయకులు ఆ విధంగా సీన్ క్రియేట్ చేశారని వాళ్ళు చెప్పి ఏది కరెక్ట్ అంటారు? ఇప్పుడు కరెక్ట్గా చెప్పాలంటే ఏంటంటే 81లో అంత పార్టీ కూడా అక్కడ బలంగా లేదు, చాలా బలహీనమైంది. 80లోనే ఆదిలాబాద్ అడవుల్లోకి ఎంటర్ అయ్యారు, ఇంకా దళాలు ఫార్మేషన్ రాలేదు, 2-3 కలిసి తిరుగుతున్నారు. అంతగా స్ట్రాంగ్ పార్టీ ప్రజా సంఘాలు లేవు నిజంగా చెప్పాలంటే. గిరిజనులు కూడగట్టే పొజిషన్ వచ్చింది, కానీ జనాన్ని ముందు పెట్టుకొని రాళ్ళేసి అల్లరి సృష్టించేంత ఆర్గనైజేషన్ లేదు అక్కడ. కానీ ఆ రోజు జరుగుతున్న ఘటనలో ఒక గవర్నమెంట్ ఆఫీసర్ మీద కత్తులతో దాడి చేయడం, వాళ్ళ మీద దాడి చేయడం, జీపుల్ని ధ్వంసం చేయడంతో మేము తప్పుడు పరిస్థితుల్లో ఫైర్ ఓపెన్ చేస్తామని అప్పుడు జరిగిన ఘటనలో ఎస్పీ కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కరెక్టే ఉండొచ్చు, అది సెకండ్ పార్ట్. అది ఫస్ట్ పార్ట్ వేరే ఉంటుంది. ఫస్ట్ పార్ట్ ఏంటంటే సభకు జనాన్ని హాజరు కాకుండా చూడటం, అది మనం ఇంద్రవెల్లి విషయం మాట్లాడుతున్నాం కదా. సో జనాన్ని గిరిజనులు అనే వాళ్ళు సంతలో తప్పించి వాళ్ళు దగ్గర చేరరు, ఎవరి గుడాలో వాళ్ళు ఉంటారు, సంత రోజు చేరతారు, అది కూడా కొంతమంది కొనగలగాలు వెళ్తారు మార్చు అన్న. కొన్ని వేల మంది గిరిజనులు ఒక దగ్గర పోగొట్టడమే అదొక హిస్టరీ. అది పోగొట్టడం ఫస్ట్ పార్ట్. పోగొని వాళ్ళని డిస్పర్స్ చేయడం అనేది వాళ్ళు చేసిన పని. ఇక తర్వాత ఏమైనా జరగవచ్చు, అది మామూలుగా అన్ని చోట్ల జరిగేది, అన్ని ఉద్యమాల్లో జరిగేది. కాబట్టి బేసికల్గా వాళ్ళు రావడమే దాడుకు కోసం వచ్చేవాళ్ళు కారు. ఓకే, అంటే ఇంద్రవల్లి కాల్పుల తర్వాత మీలో అది ఒక టర్నింగ్ పాయింట్. అప్పుడు నేను అసలు విప్లవ పార్టీలో చేరాలా వద్దా, ఇట్లాగే హెడ్ మాస్టర్గా ఉంటూ పిల్లలకు చదువులు చెప్తూ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తూ పోదామా అని నేను కొంచెం డైలమాలో ఉన్నాను అప్పుడు. అంటే హెడ్ మాస్టర్గానే కంటిన్యూ అవుతూ అప్పుడు ఏంది, చదువు పిల్లలకి ముఖ్యంగా బస్తీ పిల్లలకి చదువు ఆ రోజుల్లో ఇంతలా అందుబాటు లేదు. కాబట్టి బస్తీ పిల్లలకి చదువు చెప్పడం కోసం ఎక్కువ కృషి చేయాలి. అప్పటికి నేను ఆనాటికే 81 నాటికే 7-8 రాత్రి పాఠశాల నడిపించాను. చురి బజార్, యాపరాలు, బలంరాయి, నైట్ స్కూల్స్ నడిపెట్టాను. నైట్ స్కూల్ పిల్లలందరూ అమలు పని చేసేవాళ్ళు, బాల కార్మికులందరూ వచ్చేవారు రాత్రిపూట. అట్లా నేను ఆ పనే చేద్దామా, ఇందులోకి వెళ్ళాలా అని మీమాంస టైంలో ఇందులో జరిగేసరికి నేను టర్న్ అప్ అయ్యాను. ఇందులో వెళ్ళే ఒక టర్నింగ్ పాయింట్. నెక్స్ట్ కేఎస్ తర్వాత కలిసారు. ముందు నాకు కేఎస్ కలవలేదు, మల్లోజుల కేఎస్ వచ్చి నాకు కలిశారు. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాతే నేను పార్టీలో చేరదామని నిర్ణయించుకున్నాను ఆఫ్టర్ ఇంద్రవెల్లి. ఓకే, అంటే పార్టీలో చేరిన తర్వాత మీకు ఎలాంటి బాధ్యతలు ఇచ్చారు పార్టీ? పార్టీలో చేరినప్పుడు ఏంటంటే అప్పుడు పెద్దగా ఆర్గనైజేషన్ లేదు, ఒకరిద్దరు ఫుల్ టైమర్స్గా వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ యూత్ అదొక టైం, అది 82 టైంలో 81-82 టైంలో యూత్ స్టూడెంట్స్ విపరీతంగా వస్తున్నారు ఆర్గనైజేషన్లో. అందరూ తెలంగాణ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఎక్కువ ఉంటారు అక్కడ. ఆ గ్రామీణ ప్రాంతం అనుభవము, వాళ్ళ అక్కడ ఎక్స్‌ప్లాయిటేషను, వాళ్ళ సఫర్ అయిపోవటము, ఇక్కడ వాళ్ళు స్టూడెంట్స్ ఉద్యమాలు అనేవి ఎక్కువ జరగటము, ఎక్కువ మంది యూత్ రావటము. దాంతో నా పని ప్రధానంగా ఏమైపోయింది, వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడమే నా పని అయ్యేది. ఓకే, ఎక్కువ మంది స్టూడెంట్స్ని యూత్ కూర్చోబెట్టి ఈ రాజకీయ తరగతుల్లో నిర్వహించి మార్క్సిజం, లెనిజం, మావో తాటిగా ఈ విప్లవాలు, ప్రపంచ విప్లవాలు మనం చేయాల్సిన పని ఉంది, అట్లా వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఫుల్ టైమర్స్గా తయారు చేయడం అనేది నా టాస్క్ ఉండేది. అట్లా దాదాపు ఒక 2-3 ఇయర్స్లో మేము 60-70 మందిని ఫుల్ టైమర్స్ తయారు చేసి. ఎక్కువ మీరు మైదాన ప్రాంతంలో చేసేవారు లేదా అడవుల్లోకి వెళ్ళేవారు? లేదు, నేను మైదాన ప్రాంతం, ఎప్పుడు మైదాన ప్రాంతమే. అప్పుడు నాకు 75లోనే నాకు ఆస్తమా అటాక్ ఉంది. నేను ఎక్కడ పైన ఉండలేను. ప్రాబ్లం ఏంటంటే ఆ చలి ప్రదేశాలు ఉండలేను, ఎక్కువ నేను కొండలు ఎక్కలేను, ప్లేన్ అవ్వగలను, కొండలు ఎక్కే లిమిట్గా ఎక్కగలను. మరీ అంత వేగంగా పోతే నా వేగంతో దళాలు దెబ్బతినిపోతాయి. అందుకని దానికి చాలా లిమిటేషన్ ఉంది ఫారెస్ట్లోకి. అందుకని నన్ను ఇప్పుడు పిలిచినా నేను వెళ్ళినా చాలా జాగ్రత్తలతో వెళ్ళాల్సి వచ్చేది. వాళ్ళు చాలా జాగ్రత్తతో రిసీవ్ చేసుకునేవాళ్ళు.
ప్రతి అడుగు జాగ్రత్త తీసుకెళ్ళేవాళ్ళు. అది ఒక రిస్క్ టైం. అందుకని నేను ఎక్కువ తిరగడం అనేది నా ఫిజికల్ ప్రాబ్లం వల్ల సాధ్యం కాదు. ముఖ్యంగా ఆస్తమా అనేది నాకు అది మీరు ఎప్పుడైనా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎగ్దాలో కానీ మిస్ అవ్వడం కానీ జరిగింది? లేదు. నేను జస్ట్ మేము మా క్యాంప్ మీద దాడి జరుగుతుంది అని వార్తలంగానే మేము ఎస్కేప్ అయిపోతున్నాం. అక్కడ క్యాంప్ మీద దాడి జరుగుతున్నాం. అట్లాంటివి చాలా జరిగినాయి. కప్పడ్డం కూడా అలాగే జరిగింది. కప్పడ్డం చాలా మేజర్ యాంబుష్ చేశారు దాన్ని. 12 మంది చనిపోయారు. అప్పుడు కూడా నేను జస్ట్ 2 days ముందు వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఇంకా వేరే మెదక్లో ఏదో ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళిపోవాలంటే వాళ్ళ ఇన్ టైంలో వాళ్ళ ప్రోగ్రామ్ కాకపోవడం వల్ల కొద్ది రోజులు ఎక్కువ ఉండి నేను వచ్చిన వెంటనే అక్కడ జరిగిపోయింది. అట్లా జరిగిన చాలా సంఘటనలు ఉన్నాయి. కానీ నేను నేరుగా ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ జరగలేదు. దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళారు? నెక్స్ట్ వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఎక్కువ నా పని వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ రాజకీయ తరగతులు నిర్వహించడం, పొలిటికల్ క్లాసెస్ చెప్పడము. పార్టీ కమిటీలో ఉన్నప్పుడు కూడా నా పని అదే ఎక్కువ ఉండేది. అయితే రాత పని, అనేక వ్యాసాలు రాసేవాళ్ళం. క్రాంతి పత్రికలో వ్యాసాలు రాస్తుండేవాళ్ళం. వ్యాసాల ద్వారా ఎప్పటికప్పుడు వస్తున్న కాంటెంపరీ ఇష్యూస్ మీద టాపిక్ అనుకొని రాసేసి వేసేసేవాళ్ళం. అట్లా పొలిటికల్ ఎడ్యుకేషన్ మీద నాకు సంబంధించిన ఎక్కువ వర్క్ ఉంది. కానీ 83 ముందు వరకు మీరు అన్నట్లుగా ప్రజల రాజకీయ చైతన్యం లేదు. అప్పట్లో పరిస్థితులు వేరేగా ఉండేవి. వాళ్ళకి రాజకీయ చైతన్యం కోసం మీరు శిక్షణ ఇచ్చారంటే ఒకటి. కానీ 83 తర్వాత ప్రజల రాజకీయ చైతన్యం రావడం, ఇప్పుడున్న రాజకీయ పార్టీలు రావడం కూడా జరిగింది. అంటే ఆ ఇంపాక్ట్ మీ మీదే పడింది. యాక్చువల్గా 84, 85, 86 వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ రావటం, ఉనికిలోకి రావటం, కొంచెం ఒక చేంజ్ ఉనికి, అందరికీ ఏదో మార్పు జరగవచ్చు అనుకోవటము. అట్లా కొంత యూత్ అందరూ కూడా కొంత స్ప్రెడ్ యాక్టివ్గా పాల్గొన్నారు. మాకు సంబంధించిన కూడా పాల్గొన్నారు. తర్వాత కొద్ది రోజులకి తెలిసిపోయింది ఇది కూడా పాత పార్టీలాగే ఉంటుంది, కొత్తగా ఇది ఏం తీసుకురాదు అని చెప్పి అర్థమే. వాళ్ళు మళ్ళీ రెవల్యూషనరీ యాక్టివిటీస్లోకి, అంటే మనకి చూసేప్పుడు ఏంటంటే తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణలో 83 నుంచి 89 వరకు కూడా విపరీతంగా ఎన్కౌంటర్ జరిగాయి. కొన్ని వేల మంది చనిపోయారు, వందల వేలలో చనిపోయారు. అంటే ఏ ఉద్యమాలు లేకుండా జనం కదలరు, యూత్ కదలరు. ఇప్పుడు అందుక మనం ఆ లెక్కలు చేసిన వేలలో ఉంటుంది ఆ పీరియడ్కి సంబంధించి. కానీ అప్పట్లో ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కూడా నక్సల్ సమస్య శాంతి భద్రతల సమస్య కాదు, ఇది సామాజిక సమస్య అంటూ ప్రకటించడమే కాకుండా నక్సల్ సిద్ధాంతాలకు అనుగుణంగా వెళ్తానని ప్రకటించడం, అంతేకాకుండా జనజీవన శ్రమంతో కలవండి వాళ్ళకి మేము అప్పుడు కేసులు తీసివేస్తూ ఉంటూ ఇటువంటి ప్రకటనలు చేయడంతో కొంతమంది వెనక్కి రావడం, అప్పుడు మీ ఉద్యమానికి ఏమైనా దెబ్బ పడిందని అనుకుంటున్నారా? అది ఇనిషియల్ స్టేజ్లో కొంచెం జనం కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆయన చెప్పేది నిజమే, చేస్తారేమో, ఆయన ఫ్రెష్గా వచ్చాడు, తెలుగు జాతి అంటున్నాడు, తెలుగు ప్రజల కోసం అంటున్నాడు, యూత్ కోసం అంటున్నాడు, యూతే ప్రధానం అంటున్నాడు, మార్పు జరగవచ్చు అని కొంతమంది మా వాళ్ళు కూడా కొంత ఇన్స్పైర్ అయినమాట వాస్తవమే. కానీ కొద్ది రోజుల్లోనే ఆయన మళ్ళీ పాత లైన్లో వెళ్తున్నాడు. ఈయన కొత్తగా గ్రామీణ ప్రజలకు కానీ పట్టణ బస్తీ ప్రజలకు కానీ ఈయన కొత్తగా అందించింది ఏమి లేదు, ఒక్కొక్కటి పథకాలు తప్పించి నేరుగా వాళ్ళకి సహాయం అందట్లేదు అనేది అర్థమైపోయింది. దాంతో మళ్ళీ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. అంటే అప్పట్లో ఎన్టీ రామారావు ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా కొంత ఇంపాక్ట్ పడిందంట. పడింది, మొదట్లో పడింది, ఇక తర్వాత తొలగిపోవడం, మళ్ళీ జనం రోడ్డు మీద రావడం ఇలా జరిగింది. తర్వాత మేము వైజాగ్ పోయినప్పుడు వైజాగ్లో కూడా అక్కడ స్తబ్దుగా ఉండేది. అక్కడ మేము పోయినప్పుడు ఏ యాక్టివిటీ లేదు. ఈస్ట్లో ఉండేది కానీ ఈస్ట్ అందులో భాగం కాదు. శ్రీకాకుళం అప్పుడు దెబ్బతినిపోయి ఉంది, అప్పుడప్పుడు రికవర్ అవుతుంది శ్రీకాకుళం కూడా. శ్రీకాకుళం ఉద్యమం తర్వాత అప్పుడు శ్రీకాకుళం ఉద్యమం తగ్గిపోవడం. అదే ఇక మేము 80sకి వెళ్ళేసరికి విశాఖలో స్తబ్దుగా ఉండేది. అప్పుడు శ్రీకాకుళం ప్రాంతాల్లో కూడా యాక్టివిటీ, ఉద్దాన ప్రాంతం, పలాస ప్రాంతాల్లో ఉద్యమాలు వచ్చాయి. జీడిపిక్కల పోరాటం అని ఇవన్నీ వచ్చాయి. అక్కడ అవి చేస్తున్న క్రమంలో అక్కడ దళాలు ఏర్పడటం, అవి మెల్లగా ఒరిస్సాలోకి ఎంటర్ అయిపోవటం, అట్లా దళాలు అనేవి శ్రీకాకుళం బేస్డ్గా వెళ్ళిపోవటం. విశాఖ టౌన్లో కూడా వర్కర్స్ యాక్టివిటీ, స్టూడెంట్స్ యాక్టివిటీ ప్రధానంగా జరగటం, ఇట్లా యాక్టివిటీ అనేది మొదలైంది. అలా 91 వరకు మేము అరెస్ట్ అయ్యే వరకు కూడా 20 మంది ఫుల్ టైమర్స్ అక్కడ పనిచేసేవాళ్ళు మొత్తంగా కలిపి. 91లో మీ మీద విశాఖ కుట్ర కేసు గురించి ఒకసారి చెప్పండి. అదే
91లో మా యాక్చువల్గా మేము అరెస్ట్ అయ్యింది నెమ్మదూరి భాస్కరరావు, మా రాష్ట్ర కమిటీ సభ్యులు ఉండే. ఆయన అపార్ట్మెంట్కి పోయినప్పుడు ఆయనతో పాటు నేను, అది మా ఇంటి దగ్గర ఉండటంతో ఇక మా ఫ్యామిలీ ఇట్లా మేము ముగ్గురు అరెస్ట్ అయ్యాం. ఈ చైన్లోనే గోపిరెడ్డి అనే ఇంకో ఆయన కూడా అరెస్ట్ అయ్యాడు, సమ్మిరెడ్డి అని. అలా నలుగురం మేము అరెస్ట్ అయినాము. యాక్చువల్గా అంటే గోపన్న అంటారు. ఆయన ఈస్ట్లో పనిచేశాడు. ఆయన ఇప్పుడు లేడు, సరెండర్ ఆయన ఇంటి దగ్గర ఉన్నాడు. అప్పుడు మాతో పాటు జైల్లో ఉండాను. మేము జైల్లో ఉన్న ఒక 2 నెలల తర్వాత ఇక్కడ హైదరాబాద్లో సుధీర్ కుమార్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని రిలీజ్. సుధీర్ కుమార్ కిడ్నాప్ కేసులో మీ రోల్ ఉందా లేదా పోలీసులు కావాలని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేశారు? రూల్ అంటే అర్థం అంటే మీరు ఫిజికల్గా ఉన్నారు అందులో? నేను జైల్లో ఉన్నాను. మరి ఆ కుట్ర కేసు మీ మీద ఎందుకు పెట్టాల్సి వచ్చింది? అప్పుడు కుట్ర కేసు అయినప్పుడు సుధీర్ కుమార్ సంబంధించిన కేసు కాదు అది. అందులో కుట్ర కేసు ఏంటంటే ఇది రాజ్యాన్ని కూలదేయడం కోసం వీళ్ళు పథకం పన్నారు అనేది ఏ కుట్ర కేసు అయినా ఉండేది అది. అంటే రాజద్రోహం దేశద్రోహం అనే కేసే కుట్ర కేసు యొక్క టార్గెట్. అప్పుడు మా దగ్గర ఏంటంటే మా ఇంట్లో దొరికిన కొన్ని డబ్బులు, కొన్ని అమ్యునేషన్స్, ఎక్స్ప్లోజర్స్, ఇవన్నీ కేసులో వాళ్ళు అఫిడవిట్స్. కిడ్నాప్ కేసుకి మీకు ఏంటి సంబంధం లేదు. కానీ మరి మీ పేరు ఎందుకు? కిడ్నాప్ అంటే ఇక మమ్మల్ని రిలీజ్ చేశారు కాబట్టి ఇక అందులో వీళ్ళు రిలీజ్ చేశారనేది వచ్చింది, కానీ కేసులో కిడ్నాప్ సంబంధం లేదు. కేసు సపరేట్ అది. ఆ కేసు విశాఖకు సంబంధించిన కేసే అది. ఇది హైదరాబాద్కి సంబంధించిన కేసు. సుధీర్ కుమార్ సరే ఇక్కడ పార్టీ వాళ్ళు దానికి రెస్పాన్సిబుల్. వాళ్ళు మిమ్మల్ని విడిపిస్తే కిడ్నాప్ నుంచి తీసుకుంటాం అంతే. ఈ కేసు వేరే, ఆ కేసు వేరే, రెండు వేరే కేసులు, ఒకటి కేసులు కాదు. సుధీర్ కుమార్ కిడ్నాప్ అన్నది కేసుగా కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని విడుదల చేస్తే కిడ్నాప్, ఇతను విడిచిపెడతామంటూ కిడ్నాప్ చేశారు. అవునండి, అట్లాగే చేశారు. అప్పుడు ఆ కండిషన్ గవర్నమెంట్ బెండ్ అయినట్టుంది కదా? గవర్నమెంట్ మమ్మల్ని రిలీజ్ చేశారు. ఎక్కడ విడుదల? వైజాగ్ లేదండి, అక్కడ నుంచి వైజాగ్ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు, విమానాలు తీసుకొచ్చారు. అంటే అర్జెంటుగా రిలీజ్ చేయాలి కాబట్టి విమానంలో తీసుకొచ్చి ఇక్కడ నుంచి అంబులెన్స్లో మమ్మల్ని నర్సాపూర్ తీసుకెళ్ళి, ఎక్కడ నర్సాపూర్ ఫారెస్ట్, మెదక్ ఫారెస్ట్, అక్కడ మమ్మల్ని వదిలిపెట్టేసిన తర్వాత ఒక 2 అవర్స్లో మాకు సుధీర్ కుమార్ కనపడ్డాడు. అంటే అక్కడ దళాలు ఉన్నాయి కాబట్టి మేము ఒకళ్ళొకరికి మాట్లాడుకున్నాము. ఆయన చాలా సంతోషపడ్డాడు. మేము అక్కడి నుంచి మేము ఫారెస్ట్లో ఉండిపోయాను. ఆయన 6 మరణాలే రిలీజ్ చేస్తారు. అంటే సుధీర్ కుమార్ మీతో పాటు ఇంకెవరో రిలీజ్ అయ్యారండి వైజాగ్? మాతో పాటు అయింది మేము నలుగురం. నెమ్మదూరి భాస్కర్, నేను, మా మిస్సెస్ వినోదిని, నెక్స్ట్ సమ్మిరెడ్డి, మేము నలుగురు రిలీజ్ అయ్యారు. మీ నలుగురిని విడిచిపెడితే గవర్నమెంట్ అప్పుడు సుధీర్ కుమార్ని పార్టీ నుంచి రిలీజ్ చేశారు. ఈ ప్రక్రియ అంతా కూడా నర్సాపూర్ ఫారెస్ట్లో జరిగింది. నర్సాపూర్ ఫారెస్ట్. ఓకే, సుధీర్ కుమార్ బయటకు వచ్చిన తర్వాత మీరు లోపలికి వెళ్ళారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందండి? అప్పటికి ఏంటంటే నేను మళ్ళీ వచ్చిన తర్వాత 91లో మేలో మేము రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వైజాగ్కి వెళ్ళాను. వైజాగ్లోనే వర్క్ చేశాను. మళ్ళీ అక్కడ అండర్గ్రౌండ్ వర్కే, అంతకుముందున్న వర్కే, వర్కర్స్, స్టూడెంట్స్ ఇది చూడడం. అయితే దళం అందుకెళ్ళి ఒక దళాన్ని ఫామ్ చేస్తాం విశాఖ నుంచి. అట్లా శ్రీకాకుళం ఉద్యమంతో కలిసి ఈ మొత్తం కలిపి ఈస్ట్ రీజియన్లో భాగంగా విశాఖ కమిటీ వేరే ఉండేది, ఈస్ట్ డివిజన్ ఒకటి ఉండేది. అట్లా రెండింటిని కూడా మేము మెయింటైన్ చేశాను. అట్లా ఒక ఉద్యమం అనేది. ఇక నేను ఫారెస్ట్కి వెళ్తున్నాను, వస్తుండేవాడిని, కమిటీ మీటింగ్స్కి అటెండ్ అయ్యేవాడిని. మీకు ముందే చెప్పాడు క్లాసెస్ ఎక్కువ అటెండ్ అయ్యేవాడిని. ఇది దేశవ్యాప్తంగా కూడా తిరిగినట్లే కనిపిస్తుంది. అవును, నేను తిరిగాను. ఏ రాష్ట్రాలు తిరిగారు? ఉద్యమాన్ని ఎలాగ మీరు అక్కడ బలోపేతం? అంటే రాష్ట్రాలు ఉన్నప్పుడు నేను ఎక్కువగా పోయింది బెంగాలే. మల్లోజుల కోటేశ్వరరావు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, వర్కర్స్కి ఏదైనా క్లాస్ చెప్పడం కోసం ఆయన ప్రత్యేకించి పిలిపించేవాడు. వర్కర్స్కి మేము విశాఖపట్నంలో, హైదరాబాద్లో మేము యూనివర్సిటీ నడిపించాం కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ అందటం కోసం అని అడిగేవాడు. మేము పోయి అక్కడ నేను ఎక్కువ ఆ బెంగాల్ పోయి వాళ్ళకి క్లాసెస్ అవి వర్కర్స్కి కొన్ని క్లాసులు నిర్వహించాను. ఇక మిగతా స్టేట్స్లో పెట్టే అంటే కూడా పార్టీకి సంబంధించిన క్లాసెస్, ఆ స్టేట్కి సంబంధం లేదు. పార్టీ జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీలు, ఆర్సీ మెంబర్స్ వాళ్ళ క్లాస్ చెప్పడం కోసం రకరకాల స్టేట్స్లోకి వెళ్ళిపోయి అక్కడ ఏదో కాన్ఫ్లెక్స్ పెట్టేసుకొని క్లాస్ అనిపించి పంపించేసేవాళ్ళు. ఓకే సార్, మీరు ఉద్యమంలో వెళ్ళారు, రాజకీయ చైతన్యం తీసుకొచ్చారు, కానీ అక్కడ ప్రజాస్వామ్యం ఉందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు పార్టీలో ప్రజాస్వామ్యము అనే విషయం చర్చకు వస్తాయి. పార్టీ నియమాల ప్రకారం కేంద్రీకృత ప్రజాస్వామ్యం అంటారు. అంటే కేంద్రానికి సంబంధించి అందరూ లోపల ఉండాలి. కేంద్రము ప్రజాస్వామ్యం బద్ధంగా అందరితో ఎన్నుకోబడాలి, అది దాని మూలం. అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పార్టీలో ఏ కమిటీ కూడా అలా ఎన్నుకోబడదు.
జిల్లా కమిటీ అంటే జిల్లా కమిటీకి రాష్ట్ర కమిటీకి వీళ్ళు 3 ఉండాలి 5 ఉండాలి వాళ్ళు డిసైడ్ చేసి ఆ కమిటీకి ప్రపోజ్ చేస్తారు, మిగతా సభ్యులు యాక్సెప్ట్ చేస్తారు. అంటే సభ్యులు ఐచ్ఛికంగా అంటే బయట పార్టీల్లో ఉండేటట్టుగా వాళ్ళు కోరుకున్న విధంగా సెలెక్ట్ చేసుకోవడం అనేది సాధ్యం కాని విషయం. అలా సాధ్యం కాలేదు కూడా. అందుకని ఏమైపోతుంది, పార్టీలో ఒక మొనోపలి వచ్చేస్తుంది. అలా వచ్చింది కూడా. అది స్టేట్ కమిటీ కావచ్చు, కేంద్ర కమిటీ కావచ్చు, వాళ్ళే ఉంటారు. 10 ఏళ్ళైనా వాళ్ళే, 20 ఏళ్ళైనా వాళ్ళే, 30 ఏళ్ళైనా వాళ్ళే, మారరు. ఎందుకు? నువ్వు కింద నుంచి ఎలక్షన్ అంటే నువ్వు మారిపోతావు. కింద నుంచి ఎలక్షన్స్ కాదు, పైనుంచి ఎలక్షన్స్. కానీ కేంద్రంలో ప్రజాస్వామ్యం ఏంటి, కింద నుంచి ఎలక్షన్స్ జరగాలి. మనది రాష్ట్ర పార్టీ కాబట్టి రాష్ట్ర పార్టీలో కింద నుంచి జరగాలంటే సభ్యులందరూ హాజరు కావాలి, సభ్యులందరూ హాజరే వాళ్ళు నచ్చిన ఎన్నుకోవాలి. అక్కడ అసాధ్యం కావాలి. అందుకని నిర్బంధం ఉంది కాబట్టి కష్టం కదా. నిర్బంధం ఉందా కష్టమే, కానీ దానివల్ల జరుగుతుంది ఏంటి, బ్యూరోక్రసీ వచ్చేస్తుంది, నియంతృత్వం వచ్చేస్తుంది. ఆ కొద్దిమంది చేసే నిర్ణయాలే అందరికి వచ్చేస్తున్నాయి. అది ఇబ్బందికరంగా ఉంటుంది కదా. ఉంది. ఇప్పుడు యాక్చువల్గా మేము బయటికి రావడానికి కూడా అది వన్ ఆఫ్ ది రీజన్. మేము చాలా చూసాం ఇలాంటివి చాలా అనుభవించాం కూడా. అలా సెంట్రలైజ్డ్ డెమోక్రసీ అనేది ఉండట్లేదు. ఉండప్పుడు నిర్బంధం ఒకటే కారణంగా ఇంకేదైనా పద్ధతులు అనుసరించాలి, అలా అనుసరించకపోవటం. అందుకనే ఏమవుతుందంటే మనకి పైకి కమిటీలు ఉంటాయి, కమిటీలు ఎన్నుకునే విధానము సరిగ్గా ఉండట్లేదు. సెలెక్టివ్ పర్సన్సే రావడం, సెలెక్టివ్ పర్సన్స్కి ఇలా ఈ పద్ధతిలో జరగడం వల్ల ఏమవుతున్నది, వీళ్ళ నియంతృత్వం అనేది సాగుతుంది. పార్టీలో కూడా అలాంటి ప్రాబ్లమే ఉంది. కొద్దిమంది చెప్పేదే జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు ఏదో తీర్మానం చేయకుండానే వ్యక్తిగత నిర్ణయాలు చేసేస్తారు. చేసి తీర్మానాన్ని మళ్ళీ కమిటీలో పెట్టి ఆమోదించుకోవాలి. కమిటీలో పెట్టరు, సమయం లేదంటారు, మేము చర్చించలేదంటారు. ఇండివిజువల్ నిర్ణయమే కేంద్ర కమిటీ నిర్ణయం అంటారు. అదే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న సీరియస్ ప్రాబ్లం. ఓకే, మీరు మల్లోజా కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళారు. బెంగాల్లో మీరు నక్సల్స్ బరి పుట్టిన ప్రాంతంలో కోటేశ్వరరావు గారితో పాటు వెస్ట్ మిడ్నాపూర్ ఆ ప్రాంతంలో మీరు శిక్షణ తరగతులు ఇచ్చారు. అయితే అక్కడ తెలుగు వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయిందంటే వాడు బెంగాల్ వాళ్ళు కూడా మదన పడుతున్నారని వార్తలు వచ్చేది వాస్తవం అంటారు. అది నిజమే. అది ఎందుకంటే అన్ని కమిటీలో మనమే ఉంటాము. కేంద్ర కమిటీలో మందే పెత్తనం ఉంటుంది. మన కమిటీ గణపతే 30నే ఆయన సెక్రటరీ ఉంటాడు. పోటీ బ్యూరో అంటాం, మన ఆంధ్ర వాళ్ళే ఎక్కువ ఉంటారు. అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు. అది సహజంగా ఎవరికైనా ఉంటుంది, అది న్యాచురల్. ఇక ఆ లోటుని మనం అధిగమించడానికి మీరు ఏమైనా అంటే లోకల్ నాయకత్వం రావాలి. లోకల్ నాయకత్వం వస్తుంది, ఒక దశ వరకు వస్తుంది. నేను చూసింది కూడా ఒక దశ వరకు వస్తుంది. కానీ వాళ్ళు పైకి వచ్చే సమయానికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది పైనుంచి. అసలు ఉద్యమం పుట్టింది నక్సల్స్ బరి వెస్ట్ బెంగాల్. అటువంటి ప్రాంతంలో ఉద్యమాల గడ్డలోనే తెలుగువారు పెత్తనం చేయడం అనేది ఆ బెంగాల్లో జీర్ణించుకోలేకపోయారు అనేది. అంటే అది పెత్తనం అనలేం, కానీ అంటే వాళ్ళ చలాయింపు ఎక్కువ ఉంటుంది. మా రాష్ట్రంలో ఉద్యమం పుట్టిన మా గడ్డలోనే తెలుగువారి పెత్తనం ఏంటి, అది పెత్తనం కాదు. అదే అది నిజమే. అది ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్టర్నేటివ్ వాళ్ళకి ప్రోగ్రామ్ పెడతారు. మన దగ్గర ఏంది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మన ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళ కింద మనం ఏం రాసుకున్నామో అదే అమలు పరుస్తుంటాం. కానీ 1970కి 2018 చాలా తేడా ఉంది. ఆ కండిషన్స్ తగ్గట్టుగా మనము ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నల్లమలలో, తెలంగాణలో, ఆంధ్రాలో నామరూపాలు లేకుండా పోవడానికి కారణం ఏంటి అని మనం దాన్ని ఏమన్నాము, విత్డ్రాల్ అన్నాం, సెట్ బ్యాక్ అన్నాం, కానీ వివరం లేము. ఇలా ఎందుకు జరిగింది అంటే మనము స్టేట్తో కానీ రాజకీయంగా కానీ ఉన్న కండిషన్స్ తగ్గట్టుగా ప్రోగ్రాం లేకపోవడం. రైట్. ఎప్పుడో 1969 అదే పట్టుకోవడం. మన లేటెస్ట్ ఏంటి, చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. పిల్లల్లో కూడా అంటే యూత్లో కూడా రకరకాల భావజాలం ఉంది. దానికి కౌంటర్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం లేదు. అందుకని ఏమవుతుంది, ఒక పిడివాదం లాగా పార్టీలో పాత పార్టీలు పట్టుకొని క్రియేటివ్ యాక్టివిటీ అనేది చేయలేకపోవటం కూడా ఒక సెట్ బ్యాక్. సార్, దాదాపు 42 సంవత్సరాల్లో మీరు పార్టీలో ఉన్నారు. చాలా మీకు ఒక విధంగా చెప్పాలంటే పుట్టు పూర్వసాల దగ్గర నుండి ఇప్పుడు పరిస్థితి వరకు మీకు అవగాహన ఉంది. మావోయిస్టు పార్టీ మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చేస్తున్న పథకాలు అమలు తీరా, లేదా పోలీసుల యొక్క ప్రెజర్ ఎక్కువ అవ్వడమా? ఈ రెండు రీజన్ అవుతున్నాయా? ఎందువల్ల అసలు యువత ఎక్కువగా పార్టీ వైపు వెళ్ళలేకపోతుంది? ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు పార్టీకి సంబంధించి ఒక సెట్ బ్యాక్ ఉంది. ఏంటంటే అది
లోకల్ పరిస్థితి అధ్యయనం చేయకపోవడం. బెంగాల్ ఒకటి ఉంటుంది, తమిళనాడు ఒక రకం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక రకం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ మనం చూసినప్పుడు తెలంగాణలో ఎన్నో పథకాలు వస్తున్నాయి. ఈ పథకాలు వస్తున్నప్పుడు ఈ పథకాలు నిజంగా ప్రజలు మేలు చేస్తున్నాయా చేయట్లేదా అర్థం చేయాలి అనేది స్టడీ చేయకుండానే అవుట్రైట్గా ఇది పాలకవర్గ పార్టీలకు సంబంధించిన ప్రోగ్రాం దీన్ని తిరస్కరించండి అంటే రైతు బంధుకు వచ్చే డబ్బులు వద్దంటే ఎట్లా, ఆసరాకు వచ్చే డబ్బులు వద్దంటే ఎట్లా, కళ్యాణ లక్ష్మికి వచ్చే డబ్బులు వద్దంటే ఎట్లా? వాళ్ళకి ఆ డబ్బులు రావడం వల్ల వాళ్ళు బతకగలుగుతున్నారు. 2 లక్షల కోట్లు వాళ్ళ చేతికి వెళ్ళినాయి. అసలు అంతకుముందు స్కీములే, అన్ని స్కీములు కానీ ఇవ్వండి, ఇదేంటి స్కీమ్ కాదు, నెట్ క్యాష్ చేతికి వస్తున్నది. అది నిజంగా ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలా మార్పు జరుగుతున్నది కూడా. ఇది మనం చూడలేకపోవటం, మన పార్టీ సంబంధించి చూడకపోవటం పాత పద్ధతుల్లోనే. ఇక మనము ఎప్పుడైతే భూస్వాములు కనపడరు మనకి. భూస్వామి వ్యతిరేకంగా రైతాంగాన్ని జమ చేయాలి, ఫైట్ చేయాలంటే అంటే ఎవరి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాము? స్టేట్కి వచ్చినప్పుడు నువ్వు ఎంతసేపు ఈ పథకం బాగాలేదు, ఆ పథకం బాగాలేదు అంటే నీ ప్రోగ్రాం లేదు. పోనీ ఆ పథకాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి చెప్పట్లేదు. కానీ ఎందుకని ఎప్పుడు ఎలక్షన్ బహిష్కరించమంటుంటారు? అది మామూలుగా ఎలక్షన్స్ వచ్చేసరికి అది ఎత్తుగడ అనేది మన సిద్ధాంతాలు రాసి పెట్టుకున్నాం. అంటే ఊహాత్మకంగా కొన్ని మనం చెయ్యం, ఎత్తుగడలు ఇస్తే కొన్ని చేస్తాం, కొన్ని చెయ్యం. ఎత్తుగడ ఎన్నికలు అంటాం, కానీ ఎప్పుడు ఎత్తుగడని మనం ఉపయోగించాం. ఎత్తుగడైనప్పుడు ఒకసారి పాల్గొనవచ్చు, ఒకసారి తిరస్కరించవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, 40 ఏళ్ళ బట్టి తిరస్కరించడే అవుతుంది. కానీ దాన్ని ఎక్కడ ఒక లెవెల్లో కూడా, కింది లెవెల్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సర్పంచ్ ఎలక్షన్స్, మండల ఎలక్షన్స్ లోకల్ జరుగుతాయి, అవి సపోర్ట్ చేస్తే మనం మునిగిపోయేది ఏమున్నది? మండల స్థాయి, జిల్లా స్థాయిలో అవన్నీ చేయొచ్చు. మొత్తంగా అవుట్సైడ్ బహిష్కరిస్తాం. ఎంతమంది బహిష్కరిస్తారు? మనం ఇచ్చిన పిలుపుని 80% అయినా 50%, 60% అయినా ఆమోదం ఉండాలి. ఆమోదం లేకుండా మనం ప్రకటించేసి కూర్చుంటే ఎలాగా? కానీ మీరు పనిచేస్తుంది కూడా ప్రజల కోసం పనిచేస్తుంటారు. ప్రజల కష్టాలు పోగొట్టాలి, ప్రజల మీద భారం పడకూడదు. ఆ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ ప్రభుత్వం చేసిన పథకాలను తిరస్కరించడం, మీరు చెప్తున్న కొన్ని పథకాలు చేతికి అందకుండా చేయడం, ఆ ఉద్దేశం ఏంటని అర్థం చేసుకోవాలి. అంటే జనాలు అటు వెళ్ళిపోతే, అంటే దాని ప్రభావంలోకి వెళ్ళిపోతే ఇంకా వాళ్ళు వేరే యాక్టివిటీస్లోకి వాళ్ళు రాలేరు, చేయలేరు. అసలు ఇదేనండి ఇంకా జీవితం ఉంది. ఇంకా జీవితం ఏంటో మనం చెప్పాలి, మనం చెప్పాం. ఆసరాకి ఇంకొక ప్రోగ్రాం చెప్పండి, రైతు బంధుకు ఇంకొక ప్రోగ్రాం చెప్పండి, కళ్యాణ లక్ష్మి ఒక ప్రోగ్రాం చెప్పండి, చెరువుల పుడికి వేరే ప్రోగ్రాం చెప్పండి. ఇప్పుడు తెలంగాణకు ఒకసారి కరెంటు వాటర్ ఇక్కడ తిరుగులేదు. దానికి ప్రపంచంలో నెంబర్ 1లోకి వెళ్ళిపోయింది. అది వరల్డ్లోనే కరెంటు ఇవ్వటంలో, వాటర్ ఇవ్వటంలో తిరుగులేని శక్తిగా వచ్చింది. దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, యాక్సెప్ట్ చేయట్లేదు. ఇప్పుడు చేయనప్పుడు యూత్ని ఎందుకు వస్తారు? అదే వీక్నెస్. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి, గతంలో పోలిస్తే ఉద్యమంలోకి వచ్చే వాళ్ళందరూ కూడా బాగా విద్యావంతులు వచ్చి ఉద్యమానికి తమ మేధోశక్తి వాడడం, ఐడియాలజీలతో పనిచేయడం చేస్తారు. కానీ అది క్రమేపీ చూసుకుంటే చదువు రాని వాళ్ళందరూ కూడా మావోయిస్ట్ పార్టీలకు వెళ్తున్నారు, ఒక విమర్శ వినిపిస్తుంది. అది వాస్తవం అంటారు? అంటే ఒకటేమో అది నిజమే, 100% నిజమే. మనకి ఇప్పుడు డీకేలో చూసినా, బయట చూసినా ఏమవుతుందంటే 10th క్లాస్ చదవకముందే మనం తీసుకెళ్ళిపోతున్నాం. ఇప్పుడు మన అందులో పనిచేస్తున్న నాయకుల పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతున్నారు. మేము కూడా చెప్పేవాళ్ళం, అలా కనీసం డిగ్రీనే చదవనివ్వండి వాళ్ళని. 10వ క్లాస్ ఎత్తుకెళ్ళిపోవడం ఎందుకు? 10వ క్లాస్ పాస్ అవ్వకముందే మనం ఎత్తుకెళ్ళిపోవడం ఎందుకు? కనీసం మినిమం ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉండట్లేదని నేను పార్టీలో ఉన్నప్పుడు ఇది వాదించేవాడిని కూడా. కానీ ఏం జరిగింది, ఇప్పుడు ట్రైబ్స్ అసలు ఏం చదువుకోరు కదా. ట్రైబ్స్ ఫుల్ టైమర్ వచ్చినప్పుడు మన పిల్లలు ఎందుకు చదవాలి, మన పిల్లలు ఎందుకు చదవాలి అని 10వ క్లాస్ తీసుకురావడం ఏమైంది? చాలామంది చిన్న చిన్న పిల్లలు చనిపోయారు ఎన్కౌంటర్స్లో, నాయకుల పిల్లలే చనిపోయారు. అంటే పిల్లలకు ఎడ్యుకేషన్ ఉండాలి అనే జ్ఞానం మనకే లేకపోతే ఇంకా మనం ఫుల్ టైమర్గా నువ్వు ఇతర స్టూడెంట్స్ తీసుకురావాలన్నప్పుడు ఎలా తీసుకురాగలుగుతావు? పిల్లలకి చదువు అందాలి, చదువుతో పాటు రాజకీయాలు బోధించు. చదువే అందకుండా వాళ్ళకి రాజకీయాలు ఎక్కడి నుంచి బోధిస్తారు మీరు? అది పార్టీకి సంబంధించిన తీవ్రమైన లోపం. అందుకే వాళ్ళు ఎదగలేకపోతున్నారు. ఓకే, ఇంకొక విషయం, గ్రామాల్లో తీసుకున్నా లేదా పక్కన విలేజ్లో కానీ ఎక్కడైనా సరే మహిళలపై అత్యాచారాలు, అగాత్యాలు జరుగుతుంటాయి. అటువంటి కార్యక్రమాలు పాల్పడ్డ వాళ్ళని పార్టీ గ్రామ సభలు పెట్టి వాళ్ళని శిక్షిస్తుంటారు. కానీ అటువంటి కార్యక్రమాలే పార్టీలో జరుగుతున్నాయని ఒక వార్తలు వస్తుంటాయి. అదేవిధంగా కొంతమంది లీడర్ల మీద కూడా పోలీస్ స్టేషన్లో అత్యాచార కేసులు అవుతుంటాయి. ఇది నిజమే అనిపిస్తుంది? ఇప్పుడు ఏంటంటే మనకి పార్టీలోకి వచ్చే వాళ్ళందరూ కూడా యూత్లోంచి
గ్రామీణ ప్రాంతాల నుంచి బస్తీల్లోంచి వస్తారు, కొంతమంది యూత్ వస్తారు. అలాగే సమాజంలో ఉన్న కల్చర్ అంతా వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు లోపలికి వస్తారు. వాళ్ళు ఏంది విప్లవం చేద్దాము, ఆయుధం పడదాము, రెవల్యూషన్ తీసుకొద్దాము అనేది ఓకే, కానీ భావజాలం మారదు. అంటే ఒక మాట చెప్పాడు, పితృస్వామిక భావజాలం అనేది నరాల్లో ఉంటుంది. ఆడవాళ్ళు తక్కువ, మగవాళ్ళు ఎక్కువ అనేది బయటికి అలా ఒప్పుకోరు, కానీ ఆచరణలో జరుగుతుంటుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం బయట జరిగే అత్యాచారాలన్నింటికి కూడా ఏంటి, యజమానే ప్రధాన కారణం, పెత్తనమే. ఆ మగవాడి పెత్తనం కింద ఆడవాళ్ళు అణిగిమణిగి ఉండాలనేదే ప్రధాన కారణం అవడం వల్ల బయట జరిగేవన్నీ జరుగుతున్నాయి. సేమ్ పార్టీలు కూడా అలాగే జరుగుతాయి. పార్టీలో కూడా ఏమైతే రకరకాల వర్గాల నుంచి జనం వస్తారు, వాళ్ళు చేరుతారు. కాబట్టి వాళ్ళ ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, ప్రతి జనానికి, జనం అన్నప్పుడు ట్రైబ్స్ కావచ్చు, రైతులు కావచ్చు, ప్రతి వాళ్ళకు ఒక కల్చర్ ఉంటుంది. ఒక చోట ఇద్దరు పిల్లలు ఉంటే తప్పు కాదు, ఒక చోట నేరం, ఒక చోట నలుగురు పిల్లలు ఉన్న నేరం కాదు. అంటే ఇలాంటి జనమంతా మన పార్టీలోకి వస్తారు, వాళ్ళకి పాత భావజాలం పోదు. అందుకని ఏమవుతుంది, పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అలాంటివన్నీ కూడా అది కరెక్టే అనుకొని మూవ్ అవుతుంటారు. ఇది సరైనది కాదు అని మార్క్సాన్ని బోధించి వాళ్ళకి ఈ పితృస్వామిక భావజాలం పోగొట్టే లోపే ఇక జరిగిపోతాయి. నష్టం జరుగుతుంది, కొన్ని జరుగుతుంటాయి. సాధ్యమైనందుకు మార్చడానికి ట్రై చేస్తుంటారు, నాయకత్వం నుంచి ట్రై చేస్తారు. ట్రై చేసినా కూడా ఇది పుట్టుక నుంచి వచ్చిన భావజాలం. అది ఎట్లా నువ్వు వచ్చిన 6 నెలలకి 3 నెలలకు పొమ్మంటే ఎక్కడి నుంచి పోతుంది. అది దాన్ని కన్సిస్టెంట్గా వాళ్ళకి అర్థం చేయించాలి. వాళ్ళు ఎందుకు ఇప్పుడు మన వాళ్ళు వచ్చిన వాళ్ళు ట్రైబ్స్ని లెక్క పెడతారు, ట్రైబ్ అంట, వ్యవసాయ కూలి అంట, ఈయన మాదిగా అంట, ఈయన మాల అంట. అలా మనం అనటంలోనే మన వీక్నెస్ తెలుస్తుంది. అనటంలో వీక్నెస్ ఏంటి అన్నప్పుడు అది ఈ కులం వాళ్ళు హీరో, ఈ కులం వాళ్ళు మిడిల్, ఇది మన బుర్రలో కూర్చున్నది. అది పోవటం అనేది అంత ఈజీ కాదు. కానీ కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాల కోసం తుపాకీ పట్టుకోవడానికి ఉద్యమంలోకి వస్తుంటారనే వార్త ఉంది, అది కరెక్ట్ అంతే. వ్యక్తిగత ప్రయోజనం అనటం కన్నా ఒక హీరోయిజం అనుకునే వాళ్ళు వచ్చారు ఉంటారు. మేము కూడా తుపాకీ పట్టుకో, మేము కూడా యుద్ధం చేద్దాం, మేము కూడా హీరో అనిపించుకుందామని దాంట్లో వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. కానీ అది వచ్చిన తర్వాత ఏమవుతుంది, అది అక్కడ హీరోయిజం కనపడదు. అది టీమ్గా చేయాల్సింది, ఇండివిజువల్గా ఉండదు, వాళ్ళు కోరుకున్నట్టుగా ఉండదు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఎప్పుడు అలాంటి ప్రోగ్రామ్ ట్రై చేస్తుంటారు, అది అమలు జరగదు. దాంతో బయటకు వస్తుంది. దాంట్లో ఏం చేస్తారు, ఏది మనం చెప్పింది చేయరు, వాళ్ళు చెప్పింది మనం చేయాలి, ఎంతకాలం చేస్తాం ఇట్లా. తర్వాత వచ్చే వాళ్ళకి ఏంటి, బేసిక్ విషయం ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక సెల్ఫ్ ఉంటుందండి. ఏంటి ఆ సెల్ఫ్, నేను గొప్పవాడిగా, బలవంతుడిగా, అన్నీ తెలిసినవాడిగా, మేధావిగా కనిపించాలనే కోరిక ఉంటుంది, అది పోదు. ఆ సెల్ఫ్ అనేది ఎప్పుడైతే వస్తుందో ఇక వాళ్ళు ఎక్కడ పోయినా కూడా ఆ సెల్ఫ్ కోసం ప్రయత్నిస్తారు. నేను రామకృష్ణ గురించి అదే చెప్తుంటాను, స్వార్థం. ఎందుకు స్వార్థం వస్తుంది మనకి, మనమే గొప్ప, అన్ని పోస్టులు మనకే ఉండాలి, ఎవడు రాకూడదు, వస్తే వాడు పైకి వచ్చేస్తాడు. కాబట్టి ఎదురు తిరిగాడు, క్వశ్చన్స్ వేస్తున్నాడు, 4-5 క్వశ్చన్లు భరిస్తావు. ఎక్కువ క్వశ్చన్లు వచ్చేసరికి నువ్వు భరించడం, ఆన్సర్ చేయలేవు. ఎంతోమంది క్లాసులు చెప్పేటప్పుడు టీచర్లు, మన రాష్ట్ర నాయకులు, కేంద్ర నాయకులు క్లాసు బయటకు వస్తారండి, స్టూడెంట్స్ ఆన్సర్ చెప్పలేక. ఎందుకు చెప్పలేక, అంత స్టఫ్ మన దగ్గర లేదు. అడిగే ప్రశ్నల సైడ్ జాబ్ చెప్పలేక టీచర్స్ బయటకు వచ్చేసారు. మనం అలా క్వశ్చన్ వేసిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వీడు ఇంత ఎనిమిటిక్గా ఉన్నాడు ఏంది అనుకోవటం, వాళ్ళని అలాగే ట్రీట్ చేసరికి ఏమవుతుంది, క్రమక్రమంగా వాళ్ళ మధ్య వైలరీ వచ్చేస్తుంది, కోపాలు వచ్చేస్తాయి. కోపాలు వచ్చేప్పుడు వాళ్ళు లెక్క చేయరు, నాయకత్వం లెక్క చేస్తే మమ్మల్ని లెక్క చేయడం వీలు అవుతుంది. అట్లా సప్రెస్ అవుతున్నారు. అట్లా క్యాడరు చాలా బాధపడుతున్నారు. చాలా సప్రెస్ అయిన వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. నాకు చాలామంది కలిశారు, ఉన్నప్పుడే బాధపడుతున్నప్పుడు చెప్పారు, కన్నీళ్ళతో చెప్పారు, అన్నా ఇట్లా చేస్తారు, ఏం చేయాలి, మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. అలా ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక సెల్ఫ్, స్వప్రయోజనం అంటే ఏంటి, తినటము, డబ్బులు దాచుకోవడం కాదు, పేరు ప్రతిష్టలు. ఇప్పుడు అలెగ్జాండర్ యుద్ధం చేశారంటే ప్రపంచానికి పేరు కావాలి, జూలియస్ సీజర్ పేరు కావాలి, మనకు అలాగే కావాలి. మన లీడర్షిప్ కూడా బలంగా ఉంది. ఓకే, అంటే ఉద్యమం బలహీనపడడానికి మీరు చెప్తున్న కొన్ని కారణాలతో పాటు టెక్నాలజీ కూడా ఒక కారణం అని అనుకోవచ్చా? టెక్నాలజీ కూడా ఒక కారణం. టెక్నాలజీ అది మెయిన్ రీజన్. యాక్చువల్గా మనం చాలా పాతకాలం, చైనీస్ కాలం పోయింది, చైనీస్ విప్లవ కాలం ముగిసిపోయింది.
వాళ్ళకి ఆ రోజుల్లో ఎర్ర సైన్యం ఎంత ఉంది, ఈ సైన్యం ఎంత ఉంది తెలుసుకోవడానికి చాలా కష్టపడేవాళ్ళు. 10 లక్షల సైన్యం ఉందా, 5 లక్షల సైన్యం ఉందా అంటే వేగులను పంపి వేగులు తిరిగి అది కలెక్ట్ చేయడానికి 2-3 నెలలు పట్టేది. ఇప్పుడైంది క్షణాల్లో నీ సైన్యం అంతా నా సైన్యం అంతా తెలిసిపోతున్నది. అంటే దాని తగ్గట్టుగా మనం ఎదగలేదు. ఎదగాలంటే ఏం చేయాలి? ఎఫర్ట్ పెట్టాలి. మన చుట్టూ ఉన్నదే సరిపోతున్నది. దానికి మనుషులను కేటాయించాలి, మనుషులను పంపాలి, అది ట్రైనింగ్ ఇవ్వాలి. అంతేకాకుండా సెల్ ఫోన్లు వాడడం కూడా ఒక ప్రధాన కారణం అనిస్తుంది. సెల్ ఫోను వాడటము అవసరం కొద్దీ వాడచ్చు, కానీ అది ఏమవుతుంది, శత్రు సమాచారం వెళ్ళిపోతున్నది. అంటే విచ్చలవిడిగా వాడుతున్నారు. ముందు జాగ్రత్తలతో బాగానే వాడతారు, కొద్ది రోజులు అయ్యేసరికి దాంతో ఫోటో తీయటం, దాంతో వీడియోలు తీయటం. ఇప్పుడు మా ఫోటోలు ఉన్నాయి, మా 91లో దిగిన ఫోటో మాది పోలీసుల దగ్గర ఉంది. మళ్ళీ తర్వాత వేరే ఫోటో లేదు మాది. మేము ఎవరికి ఫోటో దిగటానికి అనుమతించలేదు, మేము దిగలేదు. మళ్ళీ ఇప్పుడు దిగిన ఫోటో మేము మళ్ళీ ఇప్పుడు 2018 మేము ఫోటోలు దిగినాం. అట్లా స్ట్రిక్ట్గా ఉండరు. ఒక లీడర్కి ఒక ఫోన్ వచ్చిందంటే ఫోటోలు తీయటం, వీడియోలు తీయటం, అక్కడ ప్రోగ్రామ్ తీయటం, ఒక యాంబుష్ చేయటం. ఎందుకు యాంబుష్ మనం ఎందుకు కాపీ చేయాలి? అవసరం, నీ టెక్నికల్ అవసరం అంటే చేసుకో, దాచుకో. పబ్లిక్ ఎందుకు అది యూట్యూబ్లో ఎందుకు పెట్టకూడదు అలా. అందుకే ఏంటంటే అది కాంక్ష, పేరు పరిస్థితులు రావాలనే కాంక్ష, ఇది దారి తప్పి ఈ సెల్ ఫోన్లోంచి చాలా నష్టాలు జరిగినాయి, ఇక జరుగుతాయి కూడా. ఓకే, సరే పార్టీ విషయం పక్కన పెడితే మీరు కొంతకాలం సిటీలో కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం సీక్రెట్గా, అసలు ఆ ఎపిసోడ్ ఏంటి సార్? నాకు యాక్చువల్గా ఏంటంటే మెడ మీద ఒక కంతు ఏర్పడింది. నేను ఫారెస్ట్ నుంచి వచ్చేటప్పుడు జారిపడి వెనక ఒక లిఫోమా అని ఒక గడ్డ పెరుగుతూ వచ్చింది మెడ పైన. అది చూసినప్పుడు ఏమందంటే మెదడుకి వెన్నుపూసకి సంబంధం ఉంది కాబట్టి అప్పుడు ఆపరేషన్ అవసరం లేదు, కొద్ది కాలం ఆగమన్నారు. అలా 8 సంవత్సరాలు ఆగాను. అది క్రికెట్ బాల్ అంత అయింది. అది ఇక నాకు పడుకోవడం కష్టమైంది. లెఫ్ట్కే పడుకోవాలి, రైట్ పడుకోలేను, వెళ్ళేకలో పడుకోలేను. ఇంకా ఆ టైంలో ఆపరేషన్ చేయించాలి అంటే మనకు అంత డబ్బులు లేవు మా దగ్గర. ఈ కార్పొరేట్ హాస్పిటల్ పోయేంత, ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో చేయించుకోవాలి. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మీద నమ్మకం ఉంది, ఎందుకంటే ఒక పేషెంట్ చూసారంటే 10 మంది డాక్టర్లు చూస్తారు, ప్రైవేట్ అయితే ఒకళ్ళు ఇద్దరే చూస్తారు. కానీ నాకు ఏ ఆపరేషన్ ఏదైనా నేను ప్రిఫర్ గవర్నమెంట్ హాస్పిటల్లో పెడతాను. అందుకని నేను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మామూలు పేషెంట్ లాగే పోయినా, వాళ్ళు చూసిర్రు. ఇన్ పేషెంట్ చేరే వరకే ఇబ్బంది. ఇన్ పేషెంట్ చేరిన తర్వాత ఇక మన రాజులుగా చూస్తారు వాళ్ళు. ముందు కష్టం, ముందు పెద్ద లైన్లు ఉంటాయి, అవన్నీ తట్టుకోవాలి, ముందు పరీక్షగా తట్టుకోవాలి. ఇన్ పేషెంట్ నువ్వు జాయిన్ అయిన తర్వాత మాత్రం ఒక పీజీ స్టూడెంట్ ఉంటాడు, ఒక హౌస్ సర్జన్ ఉంటాడు, ఒక ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఎంతమంది డాక్టర్లు. అట్లా నా ఆపరేషన్కి 60 మెంబర్స్ వచ్చారు, అబౌవ్ 60 చూడటానికి. ఇది ఎట్లాంటి ఆపరేషన్ చేస్తారు మీరు ఎవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి నేను లెక్చరర్గా తెలుసు అంతవరకు. సరే, 42 సంవత్సరాల ఉద్యమంలో ఉండి మీరు పెద్ద నాయకులు చూసిన మీరు మరి ఇప్పుడు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? బయటికి రావడానికి ప్రధాన కారణం చెప్పాల్సి వచ్చినప్పుడు అనారోగ్యం పక్కన పెడతాం. అనారోగ్యం ఉన్న పార్టీ ఉండొచ్చు, ఎందుకంటే మనకు మాస్టారు క్యాన్సర్తోనే చనిపోయాడు, ఐవి సాంబశివరావు గారు. ఆయన చివరిలో మేము ఆయన దగ్గరే ఉన్నాం. అలా ఉండొచ్చు, కానీ మనకి పార్టీని సహకారం లేదు. ఇప్పుడు ముందు చెప్పాను కదా, సెల్ఫ్ అనేసరికి మమ్మల్ని ఏం చేశారు, ఏదో స్టేట్కి పోమన్నారు, అక్కడ ఉండమన్నారు, అక్కడ మనం వేరే యాక్టివిటీ చేద్దామన్నారు. వెళ్ళిన తర్వాత ఏంది అక్కడ మేము ఉంది, డబ్బులు లేవు, అపాయింట్మెంట్స్కి రారు. మాకు అపాయింట్మెంట్స్ ఉంటాయి, అపాయింట్మెంట్స్కి రారు. అపాయింట్మెంట్స్ మిస్ అయినప్పుడు కొన్ని సెంటర్స్ ఉంటాయి, అవిటికి రారు. 6 ప్లేసెస్ అండి, తిరిగి విసిగిపోయింది. ముందు మరి ఇప్పుడు ఏం చేద్దాం మనం? ఇక కుటుంబ సభ్యులను కలవలేం కదా, ఇన్ని సంవత్సరాలు ఏంది ఇప్పుడు వచ్చినవి అంటారు కదా, వాళ్ళు ఎవరు లేరు కూడా. మనం వెతకాల్సి ఉంటుంది వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని. ఇంకా ఏం చేస్తామండి, చెప్పాలంటే అడ్డమైన పనులు చేస్తామండి. నేను బార్లో పని చేశానండి, వాళ్ళు నమ్ముతారా? డబ్బులు అవసరం, ట్రీట్మెంట్కి హాస్పిటల్ పోవాలి. ఏ ఊర్లో? ఎక్కడ? హుబ్లీలో చేశాను, బార్లో చేశాను. ఇంకా అలాంటి చాలా చేశాను, ఇక అవన్నీ చెప్పుకోవడం అవసరం లేదు. చిన్న పనులు, ఎందుకంటే మాకు డబ్బులు అర్జెంటుగా అవసరం. ఈ ట్యూషన్ అంటే ఏంటి, ట్యూషన్ అయితే హోమ్ ట్యూషన్ చెప్పేవాడిని. నా దగ్గర కాకుండా హోమ్ ట్యూషన్ మనకు ఎక్కువ వస్తుంది. ఒక స్టూడెంట్ 2-3 వచ్చేస్తాయి, 2-3 వచ్చేస్తుంది. హోమ్ ట్యూషన్ చెప్పాను, కానీ నేను ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పలేదు. కానీ ఆ డబ్బులు సరిపో. అవతల స్టేట్ ఉన్నప్పుడు మనకు 20,000 ఖర్చు అవుతాయి, 20,000 నెలకి డబ్బులు కావాలి. అన్నీ కలిపినప్పుడు డబ్బుల నుంచి పార్టీ నుంచి రాలేదు. అట్లా చాలా ఇబ్బందులు పడ్డాం. మా మిస్సెస్ కూడా చాలా ఇబ్బంది పడేది. ఏదో ఉన్న దాంట్లో సర్దుకుపోయేవాళ్ళం.
ఇక ఒక్క పని మీకు చెప్పాను, ఇంకా చాలా పనులు చేశాను. చిత్తు కాగితాలు అంటారండి, చిత్తు కాగితాలు కలెక్ట్ చేసే వాళ్ళ దగ్గర ఆ కాగితాలు కొని అమ్మేవండి. అది కూడా ఒక బిజినెస్ చేయాల్సి వచ్చింది. అది తలుచుకుంటే బాధ అనిపిస్తుంది ఈరోజు. మరి బతకాలి, డబ్బులు అవసరం, వాటిని పంపట్లేదు. ఇలా సఫర్ అవుతూ లెటర్స్ రాసినాం, అయ్యా మేము సఫర్ అవుతున్నాం, డబ్బులు పంపించండి, కాంట్రాక్ట్ పంపండి. రామకృష్ణ లెటర్ రాశాడు, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత రాశాడు. మీకు చాలా బాధ కలిగించేందుకు విచారిస్తున్నాము, చాలా బాధపడుతున్నాము, మీకు చాలా ఇలా అంటున్నారు. కానీ అప్పుడు ఎందుకు చేయలేకపోయారు? పని ఒత్తిడి ఎవరికి లేదు, అందరికీ ఉంటుంది. మీరు చేసింది వెకెటే, ఇక్కడ మీరు చేసింది వెకెట్ చేశారు, విత్డ్రాల్ అన్నారు, సెట్ బ్యాక్ అన్నారు, అప్పుడు కూడా డబ్బులు పంపొచ్చు, కాంట్రాక్ట్స్ పంపొచ్చు. అలా మేము సఫర్ అయ్యామండి. అయినా భరించాం. ఇన్నేళ్ళ పట్టున మనం వెళ్ళకూడదు, పార్టీలో పనిచేద్దాం. అదే ప్రధానంగా ఏంటంటే పార్టీ నిర్లక్ష్యం. సరే, సెంట్రల్ కమిటీకి లెటర్స్ రాశాను, ఒక్కళ్ళకి పంపితే రావట్లేదని అందరికి పంపించాను, అందరు సిసిఎంస్ పోయినా కూడా వాళ్ళందరూ కలిసి ఎవరో మళ్ళీ ఆయన కసాయి వాడికే జవాబు ఇచ్చే పని పెట్టారు. మళ్ళీ రామకృష్ణ జవాబు రాయాలి. నేను పెట్టి ఎవరు అంటున్నారు? రామకృష్ణ. మరి రామకృష్ణ మీద నా విమర్శ అంతా, రామకృష్ణ మీద విమర్శ ఉండే మళ్ళీ సీసీ అందరికి ఉత్తరం పంపినాక మరి రామకృష్ణనే జవాబు రాపించారు. ఒక సీసీఎం రాయొచ్చు కదా. అంటే ఉత్తరం రాయడానికి మీకు స్థాయి కమిటీ మెంబర్ కావాలంటే మీరు ఒకసారి 80కి వెళ్ళండి, అప్పుడు ఏ కమిటీలు 85కి వెళ్ళండి, ఏ కమిటీలు. సెంట్రల్ కమిటీలో ఉన్న రామకృష్ణ మీరు కషాయ వాడితో ఎందుకు పోల్చాల్సి వచ్చింది? ఎందుకు పోస్తున్నానంటే ఇప్పుడు 10 ఏళ్ళు మేము ఇంత సఫర్ అయిన తర్వాత అతను కూడా కుటుంబాన్ని వదిలి అడవిలో ఉంటూ వాళ్ళు అందరు త్యాగాలు చేస్తారండి. త్యాగాలు చేసటంలో ఎవరి సంబంధం, ఎవరిని మనం తక్కువ అంచనా వేయం. త్యాగాలు చేస్తారు. మరి ఇటువాడిని కూడా నువ్వు పరోపకారం చేయమన్నారు, ఎప్పుడో చెప్పారు మనకు. పరోపకారం నువ్వు చేయకు, నీ తోటి వాళ్ళకి సాయం చేయాలిగా. వీళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ సఫర్ అయ్యే వాళ్ళకి ఏం కావాలి? ఇమ్మీడియట్గా డబ్బులు పంపించాలి, అపాయింట్మెంట్ ఇవ్వాలి. నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదండి. అపాయింట్మెంట్ ఇస్తే ఆయన కుర్చీ తిరిగి పడుద్ది. ఎందుకు నేను క్యాడర్ని కన్విన్స్ చేసుకోగలను, ఆయన చేసిన పనులనే చెప్పగలను. ఎందుకంటే చెప్పిన వాళ్ళు చనిపోయారు, శాఖమూరప్పారావు చనిపోయాడు, వేణు చనిపోయాడు, శారద చనిపోయింది, ఆయన గురించి చెప్పిన వాళ్ళు. అంటే ఇది బేసికల్గా ఏమొస్తుందంటే మీకు ఆలోచిస్తానికి ఏంటంటే పార్టీలో ఒక సెల్ఫ్ ఎక్కువ అయిపోవటం వల్ల, ఎవరి ప్రయోజనం వాళ్ళు చూసుకోవడం వల్ల, ఇతరుల గురించి పట్టించుకోవడం లేకపోవటం వల్ల ఏమవుతుందంటే పార్టీ క్యాడర్ వస్తున్నారు, పాపం కష్టపడి వస్తున్నారు, కానీ వాళ్ళు ఎక్కువగా నిలవలేకపోతున్నారు. మీరు చూడండి, డీకే లెక్కలు తీయండి, తెలంగాణ లెక్కలు తీయండి, ఎంతమంది చేరుతున్నారు, ఎంతమంది డ్రాప్ అవుతున్నారు. డ్రాప్ అయ్యే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. కారణం ఏంటి? పార్టీలోని అసలు రియల్ డెమోక్రసీ లేదు. నువ్వు డెమోక్రసీ అన్నప్పుడు ఏంది? నువ్వు అపాయింట్మెంట్స్కి రాలేదు, 6 అపాయింట్మెంట్కి రాలేదు, 6 చోట్లకి రాలేదు. నెక్స్ట్ నువ్వు ఎదుగుడు మమ్మల్ని వెతకాలగా, వెతికే చోట వచ్చి కూర్చున్నాం, అయినా పంపలేదు. ఇది నా ఒక్కడి పరిస్థితి కాదు, చాలామంది సఫర్ అయ్యారు, వెళ్ళిపోయారు, సైలెంట్కి వెళ్ళిపోయి పని చేసుకుంటూ బతికిపోయారు. అందుకని ఏంటంటే ఇప్పుడు డెమోక్రసీ అనేది అది పార్టీలో మనకు కనిపించదు. పార్టీలో డెమోక్రసీ లేకపోవడం ఒకటి, 2 మీ హెల్త్ కండిషన్తో మీరు బయటకు వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ప్రభుత్వం ఎలాంటి సహకరిస్తుంది? ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉందా? మీకు పరిస్థితి ఏ విధంగా ఉంది? వచ్చిన తర్వాత అంటే ప్రధానంగా మాకు ట్రీట్మెంట్, ఓకే, బ్లడ్ క్యాన్సర్ కాబట్టి ట్రీట్మెంటే మాకు చాలా ఫస్ట్ ప్రియారిటీ ట్రీట్మెంట్ అండి. ఆ ట్రీట్మెంట్ ఏదైనా మేము మళ్ళీ మీకు ముందా చెప్పినట్టే గవర్నమెంట్ హాస్పిటల్లో చేపిస్తున్నాం, ఎంబెంజీ హాస్పిటల్లో చేపిస్తున్నాం. అక్కడ ఏంది 100 మందిలో మేము ఒకరము. అంటే నేను ఆ జనాన్ని తప్పడతలేను, కానీ వాళ్ళు ప్రతి ఒక్కరిని చూసేంత సమయం అక్కడ డాక్టర్స్కి ఉండట్లేదు. ఉండేది 300 డాక్టర్లు ఉంటారు, 300 మంది బయట అవుట్ పేషెంట్లు ఉంటారు. అందుకని వైద్యం అనేది సరిగా అందట్లేదు. అందుకని వైద్యం సరిగా అందాలనే వచ్చాము. మనకి ఇంకా అది ప్రాసెస్ జరగలేదు, ఇంకా జరగాల్సింది. ఓకే, అంటే మీరు ఫైనల్గా చెప్పండి సార్. చెప్పండి. 42 సంవత్సరాలు ఉద్యమంలో ఉండి బయటకు వచ్చిన మీరు ఫిజికల్గా బయటకు వచ్చారా, లేదా మీ ఐడియాలజీ అక్కడ పెట్టి ఫిజికల్గా వచ్చారా? ఐడియాలజీ అనేది అది పార్టీకి సంబంధం లేదండి, ఇది నా వ్యక్తిగతమైంది. మార్క్సిజం అనేది అది ఒక పార్టీకే సొంతం కాదండి. ఎవరైనా దాన్ని చదువుకోవచ్చు, ఎవరైనా దాన్ని ఆచరించవచ్చు. నేను అట్లాంటి నమ్మేవాడిని. అంటే మీరు ఫిజికల్గా మాత్రం బయటకు వచ్చారు? ఫిజికల్గా బయట ఉండి పార్టీ మార్క్సిజం ఏదైతున్నదో అది నాకు నచ్చుతుంది, ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి. అది పార్టీకి సంబంధం లేదు.
ఆ పార్టీతో అది సంబంధం లేదు. ఇప్పుడు మనం చూస్తుంటాం చాలామంది, కొంతమంది మదర్ తెరిసా అభిమానులు, వివేకానంద అభిమానులు, రామకృష్ణ పరమహంస అభిమానులు ఉంటారు. వాళ్ళందరూ ఏ పార్టీలో ఉండరు, ఒక అభిమానంతో వాళ్ళు కొనసాగుతారు. అట్లా నేను కూడా ఏంటంటే మార్క్సిజం ఏది చెప్తున్నదో ఆ మార్క్సిజాన్ని నేను యాక్సెప్ట్ చేస్తాను. ఆ అభిమానంతోనే కానీ పార్టీలతో కాదు. నా అభిప్రాయం మార్క్సిజం అనేది ఆమోదించడం అంటే పార్టీని ఆమోదించడం కాదు. పార్టీ తిరస్కరించే సరెండర్ అయిపోయినా, ఇక దాంతో సంబంధమే లేదు. ఓకే. ఇప్పుడు సిటీలో ఇప్పుడున్న సొసైటీలో అన్యాయాలు అక్రమాలు చూసినప్పుడు కొంతమంది యువత తిరిగి అడవులోకి వెళ్ళాలని కానీ అక్కడ తుపాకీలు పట్టుకొని సాధించాలని ఒక భావన వస్తుంటుంది. ఆ విధంగా వెళ్ళే యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే? ఇప్పుడు యూత్కి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఎవరికి వాళ్ళకి అదే ఈ డిగ్రీ సంపాదించాలి, మంచి పొజిషన్ రావాలి, అమెరికా వెళ్ళిపోవాలి, జర్మనీ వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి, ఇదే కాన్సెప్ట్తో యూత్ ఉంటున్నది ఎక్కువ భాగం. పక్కవాడికి సాయం చేయడానికి కూడా వెనుక ముందు ఆడుతున్నారు. మనం చూస్తున్నాం, ఒక యాక్సిడెంట్ అయిందంటే అక్కడ సెల్ఫీలు తీసుకుని వాళ్ళు ఉంటున్నారు, కానీ యాక్సిడెంట్ గురైన వాళ్ళని కాపాడదాము అని తొందరగా అనిపించట్లేదు. మళ్ళీ మాకెందుకులే అనుకుంటున్నారు. అందుకోసం అంటే యూత్కి నేను చెప్పగలిగేది ఏంటంటే, నువ్వు చదువుకో, నువ్వు టార్గెట్ అమెరికానో జర్మనో పెట్టుకో, కానీ నువ్వు పక్కవాడి సాహిత్యం, నువ్వు మనిషివి, నీకు జ్ఞానం నీకు అందింది, అందుకని నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి నీ ప్రపంచం ఏంటి నీకు అర్థమైంది. కాబట్టి అర్థం కాని వాళ్ళకి చెప్పు. ఇంకా చదవని వాళ్ళు 80% ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం బోధించు, సహాయం చేయి, నీ చేతనే సహాయం చేయి. నువ్వు చేయగలిగే నువ్వు చేయనప్పుడు ఇతరులు ఎవరైనా చేస్తే వాళ్ళ సహాయం తీసుకుని వాళ్ళకి అందించు. అందుకని నేను యూత్కి చెప్పేది ఏంటంటే, వాళ్ళు మీరు పరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి, ఏదో సహాయం చేయండి. ఏదో ఒక ఆర్గనైజేషన్ ఉన్నాయి, ఎన్నో ప్రజా సంఘాలు ఉన్నాయి, ఎన్నో సేవా సంఘాలు ఉన్నాయి, ఏదో దాంట్లో ఇన్వాల్వ్ అవ్వకండి. ఇండివిజువల్గా మనం చేయలేం, వ్యక్తిగతంగా కొంత చేయగలం, ఎక్కువ చేయలేం. సేవా సంఘాల ద్వారా చేయండి. అనాథ పిల్లలకి కాపాడుకోండి. అంటే మనకు అంటే పార్టీలోకి వెళ్ళమంటారు వద్దంటారు? పార్టీలకు వెళ్ళడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు అంతా తెలుసుకొని వెళ్ళాలి, కానీ అంతా తెలుసుకునే పరిస్థితి మీకు లేదు. ముందు మీకు చదవాల్సింది ఏంటి? రంగనాయకం గారు చక్కగా చెప్పారు. ముందు మార్క్సిజం ఏంటో తెలుసుకోండి అన్నారు. ముందు క్యాపిటల్ చదవమన్నారు ఆవిడ, కరెక్ట్. అది ముందు నువ్వు ప్రపంచాన్ని చదువు, తర్వాత నువ్వు వెళ్ళొద్దు డిసైడ్ చేసుకో. ఇవేవి చదవకుండా ఏదో పేపర్ చూసేసి ఎవరో ఒక సంఘటన వినేసి పరిగెత్తకూడదు. అంటే బేసికల్గా నీకు తెలవాలి. అందుకంటే నువ్వు ముందు నీ గురించి నువ్వు తెలుసుకో, నువ్వు ఎంత చేయగలవు, ఎంత చేయలేవు. ఏదైనా నా సూత్రం ఏంటంటే, మీరు ఇతరుల సాయం చేయాలి. ఇప్పుడు మనం హైదరాబాదే చూద్దాం. హైదరాబాద్లో కానిస్టేబుల్ ఎంట్రన్స్కి పోయిన వాళ్ళలో ఎత్తు హైట్ బాగానే ఉంటున్నారు, సెలెక్ట్ అవుతున్నారు, కానీ ఇంగ్లీష్లో 3 మార్కులతో 5 మార్కులతో ఫెయిల్ అయిపోతున్నారు. మీరు చదువుకున్న పిల్లలు కనీసం వాళ్ళకి, బస్తీ పిల్లలకి, ఎందుకంటే హైదరాబాద్ పోలీస్ అంటే హైదరాబాద్ రెసిడెన్స్ అయి ఉండాలి, లేకపోతే వాళ్ళకి జాబే లేదు. వీళ్ళు బస్తీలకి వెళ్ళి వస్తున్నారు, వాళ్ళకి 3 మార్కులు 5 మార్కులతో ఫెయిల్ అయిపోతున్నారు పిల్లలు. అక్కడ పోలీస్ స్టేషన్స్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాయి, ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్నారు, కొంత చదువు చెప్తున్నారు, కానీ ఏం చదువు వాళ్ళకి అందట్లేదు. 3-5 మార్కులతో ఎంతోమంది పిల్లలు జాబ్లు ఎక్కడ పోయారు. అంటే ఏంటి, మీరు సహాయం చేయడం ఎలా కూడా చేయొచ్చు. ఎవరైతే చదువుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ మీరు ఇవ్వచ్చు. అట్లయిందంటే ఇప్పుడు పార్టీలోకి వెళ్ళాలన్నప్పుడు మాత్రం ఇవేవి తెలుసుకోకుండా గుడ్డిగా వెళ్ళకూడదు అని చెప్పాను. యువత తమ స్వార్థంతో పాటు సమాజానికి కొంత సేవ చేయాలంటున్నారు పురుషోత్తం గారు. సమాజం సేవ చేయాలంటే కేవలం తుపాకీ పట్టుకునే కాదు, దీంట్లో రకరకాల ఏజెన్సీస్ ఉన్నాయి, రకరకాల పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీలో చేరినా, ఏ ప్రజా సంఘంలో చేరినా సమాజానికి సేవ చేయొచ్చు. అవినీతి అక్రమాలని ప్రశ్నించాలంటే కేవలం అడవిలోకి వెళ్ళి ప్రశ్నించాలనేది ఎక్కడా రూల్ లేదు. అడవిలో ఉన్న పార్టీలో స్వార్థం పెరిగిపోయిందంటూ తన స్వభావాలను చెప్తున్నారు పురుషోత్తం గారు. ఖచ్చితంగా ఇప్పటికైనా ఆయన చెప్తున్నట్లు 42 సంవత్సరాల అజ్ఞాతంలో ఉన్న పురుషోత్తం గారు చెప్తున్న మాటల్లో చాలా స్పష్టంగా తెలుస్తుంది, అక్కడ స్వార్థం పెరిగింది. కాబట్టి అటువంటి పార్టీల్లోకి వెళ్ళి మీ ఆశయాలని చంపుకోకుండా ఇక్కడే ఉండి ఇక్కడ అవినీతి అక్రమాలని ఎదిరించండి. దీనికి సొసైటీలో, పబ్లిక్లో, గవర్నమెంట్లో కూడా చాలా ఏజెన్సీస్ ఉన్నాయి. అంతేకాకుండా సమాజానికి కొంత సేవ చేయండి అన్నది పురుషోత్తం గారు చెప్తున్నారు. ఇది ఈ వారం పురుషోత్తం గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.